శుభం వ్యాతు శ్రీ గురుభ్యో నమః. వృషభ రాశి వారికి జూన్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని ఇప్పుడు మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. వృషభంలో చతుర్గ్రహ కూటమి ఒకటి కనిపిస్తోంది. అయితే ఈ చతుర్గ్రహ కూటమి ఏదైతే అక్కడ ఉందో దాని యొక్క ప్రభావము కొంత పాజిటివ్గా కొంత నెగిటివ్గా కనిపిస్తుంది. అలాగే పంచమ స్థానంలో కేతువు ఉన్నాడు, అదేవిధంగా రాజ్యంలో శనీశ్వరుడు, అలాగే లాభస్థానంలో మనకి రాహు, వ్యయము ఖర్చు పెట్టే స్థలంలో కుజుడు సంపూర్ణంగా కనిపిస్తున్నాడు. అయితే వృషభాన్ని దగ్గరకు వచ్చినప్పుడు, ఆర్థిక వ్యవహారాలకు వచ్చినప్పుడు మీరు తీసుకుంటున్న నిర్ణయాలు ఏదైనప్పటికీ కూడా కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సి వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేయకండి. ఒకవేళ వచ్చే అవకాశాలు వచ్చినా కూడా 1-2 సార్లు క్రాస్ చెక్ చేయండి, అది ఎంతవరకు జెన్యూన్ కాదా అనేది. ఎందుకంటే డెఫినెట్గా ఇక్కడ ఈ సమయంలో జాగ్రత్తగా ఉద్యోగం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ప్లేస్మెంట్ అవుతుందన్నమాట. ఎందుకంటే మారే ప్రయత్నాలు మాత్రం చేయకండి. ఉన్న దాంట్లో ప్రెషర్ ఉన్నప్పటికీ కూడా దాన్ని చాలా సునాయాసంగా తీసుకొని మంత్రసాధన చేసుకుంటూ వెళ్ళగలిగితే చాలా బాగుంటుంది. ఎందుకంటే వృషభంలో ఉన్న ఈ 4 గ్రహాలే కాకుండా ఇంకొక గ్రహం కూడా కూటమి అనేది కనబడే అవకాశం ఉంది. కాబట్టి అప్పుడు మనం పడే ఇబ్బందుల నుండి బయటపడాలి. కాబట్టి ఈ 15 రోజులు అటువంటి ప్రయత్నం చేయకండి. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఉన్న వ్యాపారం మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. అంచేత మీకు ఆలోచనలు వస్తాయి, కొత్త రకం ఆలోచన. ఎందుకంటే గురుడు అక్కడే ఉన్నాడు, బుధుడు అక్కడే ఉన్నాడు, రవి అక్కడే ఉన్నాడు, అలాగే శుక్రుడు కూడా అక్కడే ఉన్నాడు. సో వీటి మీద అంటే రకరకాల ఆలోచన వస్తాయి వ్యాపారాన్ని ఎలా విధంగా అభివృద్ధి చేయాలని. ఏ ఆలోచన వచ్చినా ఏమైనా ఆలోచనతో ఒక ప్లాన్ అయినా ఆ ప్లాన్స్ అంతా పక్కకు తీసి పెట్టుకోండి. మనం 15వ తారీఖు తర్వాత వాటి గురించి ఆలోచిద్దాం. ప్రస్తుతానికి ఇంప్లిమెంటేషన్ కోసం ఆలోచించండి. ఎందుకంటే కూడా కొంత మిస్ఫేర్ అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఆర్థిక బలంగా న్యూట్రల్గానే ఉంటుంది, కొంత ఖర్చు కూడా విపరీతంగా అవుతాయి. కుజుడు 12లో ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా శుభకార్యంగా అయితే ఖర్చు పెట్టడానికి అవకాశం ఉండదు. కానీ శుభమైన కార్యం కోసం ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అవి చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక ల్యాండ్ మీద కానీ, అలాగే ఒక స్థలం అనుకున్న ల్యాండ్ అనుకున్న అదే విధంగా ఒక ఫ్లాట్ అనుకోండి, దీని మీద ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయడానికి అయితే అవకాశాలు ఉన్నాయని చెప్పగలుగుతాం. అలాగే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారాలు కూడా చాలా న్యూట్రల్గా ఉంటాయి. అలాగే మనం ట్రేడింగ్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త ఉండాలి. లక్కీ నెంబర్ అయితే 5 ఉంది. కానీ ఏంటంటే ట్రేడింగ్ మాత్రం చేయడానికి మాత్రం అడ్వైస్ చేసే అవకాశం అయితే నాకైతే లేదు ఈ 15 రోజులు ఎవరికైనా. అలాగే మనం తీసుకునేటప్పుడు ఏంటంటే ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు పంచమంలో కేతువుతో మనకి ఎటువంటి సమస్య లేదు. అలాగే రాజ్యంలో శనీశ్వరుడితో కూడా ఒక సమస్య లేదు. అలాగే మనకి లాభ వ్యయంలో ఉన్న గ్రహాలు ఏ గ్రహాలతో కూడా మనకు సమస్య లేదు. కాబట్టి ఆరోగ్యం చాలా జాగ్రత్త బాగానే ఉంటుంది. మరి ఒకళ్ళు శుభార్తలు కూడా వినే అవకాశం ఉంటుంది. అది కాకుండా మన మంత్రము సాధన దగ్గరకు వచ్చినప్పుడు ఈ లగ్నంలో మీ రాశిలో ఉన్న 4-5 గ్రహాల ప్రభావం మన ఆలోచన విధానంలో కొంచెం తేడా వచ్చి మిస్ఫేర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాశ్యాధిపతి శుక్రుడై ఉన్నాడు కాబట్టి అమ్మవారు అంటే చండీ అమ్మవారి యొక్క అష్టోత్తరం చదువుకోవడం కానీ, చండీ అమ్మవారి యొక్క మంత్రం మూల మంత్రం కానీ ఉపదేశం చేసుకోవడం కానీ, ఈ రకంగా అమ్మవారి యొక్క అనుసంధానం చేసుకుంటూ సాధన చేసుకుంటూ కానీ వెళ్ళడం. అలాగే సూర్యోదయం కాలాల కంటే ముందు అంటే 5:30 ఆ సమయంలో లేచి సూర్య నమస్కారాలు చేసుకోవడం, ఈ 2 చేసుకుంటూ వెళ్ళడం. ఆ సూర్య భగవంతుడు సాక్షాత్ భగవంతుడు సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహంతో ఈ గ్రహాల యొక్క ప్రభావం మీద పడకుండా కొంతవరకు రాజమార్గంలో రాజ్యం తీసుకెళ్తామని చెప్పగలుగుతాం. శుభం వ్య. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.